ఈరోజు మనం మాట్లాడదాం యూరిన్ ఇన్ఫెక్షన్ లేడీస్లో ఏమన్నా ఎక్కువ ఫిమేల్స్లో కామన్గా ఉంటుందా? లేడీస్లో ఫిమేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము ఈజ్ మచ్ మచ్ మోర్ కామన్ దాన్ మేల్స్. కానీ మేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మనం ఇంకా ఎక్కువ సీరియస్గా ఏమన్నా సెకండరీ కాజ్ ఉంటుందని మనం కనుక్కోవాలా. ఫీమేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం సింపుల్ ఎగ్జామినేషన్స్ లైక్ అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్ చేసుకోవడం, యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, యూరిన్ కల్చర్ చేసుకోవడం, ఇవన్నీ కాకుండా ముందే సిరప్ పొటాషియం సిట్రేట్ వాడడము, చిన్న యాంటీబయాటిక్ లైక్ ఓఫ్లాక్స్ వాడడం, ఇవన్నీ వాడితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ మామూలుగా కంట్రోల్ అయిపోతుంది. ఈ మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు కొంచెం లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం చాలా కామన్ అండి. లోవర్ యూరినరీ ట్రాక్ట్ వస్తే మాత్రం ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఎక్కువ జ్వరం ఉండదు, మంట, తరచు యూరిన్ పోవడము, యూరిన్ వస్తే తొందరగా పోవడం ఈ కామన్ సిమ్టమ్స్గా ఉంటాయి. దీనికి మైల్డ్ యాంటీబయాటిక్స్ ప్లస్ కొంచెం పొటాషియం సిట్రేట్ వాడడము, క్రాన్బెరీ అని టాబ్లెట్స్ వాడడం దీంతో సరిపోతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగితే మాత్రం డెఫినెట్గా మనం ఇంకా డీటెయిల్గా యూరిన్ ఇన్ఫెక్షన్. ఎందుకు కామన్ అంటే యూరినరీ ట్రాక్ట్ దగ్గర ఉంటుంది కదా మన బ్లాడర్, దానివల్ల కామన్. అనాటమికలీ కొంచెం దే ఆర్ మోర్ ప్రోన్ టు యూరిన్ ఇన్ఫెక్షన్ అండి.